హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు శ్యాము స్వామి వ్లాగ్స్. ఈ వీడియోలో వచ్చేసి హ్యాండ్‌కి భుజం దగ్గర చిన్న ఫ్రిల్స్ ఎలా పెట్టాలి, అలాగే హ్యాండ్‌కి థ్రెడ్ పైపింగ్ ఎలా వేయాలి అనేది ఈ వీడియోలో మీకు చూపిస్తాను. క్లారిటీగా చూపిస్తాను. ముందుగా ఈ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. ఇప్పుడు హ్యాండ్ ఇలా ఓపెన్ చేసి లైనింగ్ క్లాత్‌కి రెండు వైపులా ప్యాచులు పడతాయండి. చంక పీస్ పడుతుంది. కాబట్టి ముందుగా అలా చంక పీసులు సపరేట్ తీసుకొని హ్యాండ్ అలా తీసి మన చంక పీసులు ఉన్నాయి కదా, హ్యాండ్ పైన పెట్టి అలా ఒక కుట్టు వేసుకోవాలి. 4 వైపులా వేసుకోవాలండి. 2 హ్యాండ్స్‌కి 2 వైపులా వేసుకోవాలి. అలా అటు సైడ్ ఒకటి, ఇటు సైడ్ ఒకటి, అలా ఒక పావించు గ్యాప్తో కుట్టు వేసుకోవాలి రెండిటికి కలిపి. ఇప్పుడు రెండో హ్యాండ్ కూడా అలాగే వేసుకోవాలి. రెండో హ్యాండ్ కూడా ఒకసారి ఉల్టా సీదా ఎలా పడతాయి అనేది చూసుకొని మరి అలా ప్యాచ్లు వేసుకోవాలి. చూసారా, 2 పీసులకి 2 హ్యాండ్స్కి చంక పీసులు అయితే వేసాం కదా. ఇప్పుడు 2 కరెక్ట్గా ఆపోజిట్గా ఉంటే కరెక్ట్గా వచ్చినట్లు. ఇప్పుడు చంక దగ్గర అక్కడ కట్స్ పెట్టాం కదా, ఆ కట్స్ 2 ఫ్రంట్ వైపు పడాలి. అవి 2 ఫ్రంట్ వైపు వచ్చేటట్లా ఉంటే మీకు హ్యాండ్ కరెక్ట్గా కూర్చుంటుంది. అలా ఎక్స్ట్రా ఏవైనా పీసులు ఉంటే నీట్గా కట్ చేసుకోండి. మనకి హ్యాండ్ అనేది హెచ్చు తగ్గులు రాకోకుండా సమానంగా వస్తుంది. ఎక్స్ట్రా పీస్ మొత్తం నీట్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మెయిన్ క్లాత్ పైన లైనింగ్ క్లాత్ పెట్టి ఒక పావించు గ్యాప్తో చుట్టూ అటాచ్ చేసుకుంటూ రావాలి. నేను లైనింగ్ క్లాత్ పైన మెయిన్ క్లాత్ వేసాను కదా, ఉల్టాగా వేసాను. అది ట్రాన్స్పరెంట్గా ఉంది, అంటే పల్సగా ఉంది కాబట్టి నాకు కింద లైనింగ్ క్లాత్ కనిపిస్తుందండి. లైనింగ్ క్లాత్ ఎంతవరకు ఉందో చుట్టూ లైనింగ్ చివర కుట్టు వేసుకుంటూ రావాలి. ఇప్పుడు రివర్స్లో చూపిస్తాను చూడండి. చుట్టూ చివర్లో వచ్చింది కదా. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ మొత్తం నీట్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసాం కదా, అవే చంక పీస్ దగ్గర మెయిన్ క్లాత్కి కూడా ప్యాచ్ జాయింట్ వేయాల్సి ఉంటుందండి. ఇప్పుడు ఎక్స్ట్రా ఉండే క్లాత్ కట్ చేసుకున్నాం కదా, అదే పీస్ని తీసి అక్కడ తక్కువ వచ్చిన చోట మనం జాయింట్ చేసుకోవాలి. పైన వేసి ఉల్టా సీదా చూసుకొని వేసుకోండి. వేసుకొని అలా ఒక స్టిచ్ వేసుకోవాలి. 2 వైపులా అలాగే వేసుకోవాలి. ఇప్పుడు ఇది కూడా అంతేను, ఎక్స్ట్రా క్లాత్ ఉండేది కట్ చేసుకోండి. చూసారా, ఇలా వచ్చింది కదా. అక్కడ అటాచ్ ఒకటి కుట్టు వేసుకుంటే లైనింగ్ క్లాత్ అనేది పైకి లేయదు, నీట్గా ఉంటుంది. ఇప్పుడు దీనికి కూడా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మొత్తం కట్ చేసుకోవాలి. చూసారు కదా, మధ్యలో అట్లా కట్స్ పెట్టుకుంటే భుజం దగ్గర కరెక్ట్గా భుజం దగ్గర పడుతుందన్నమాట. అక్కడ కూడా ఒక 2.5 ఇంచెస్ పైనుంచి 2.5 ఇంచెస్ మధ్యలో కట్స్ పెట్టుకోవాలి. ఆ కట్స్ అనేది ఫ్రిల్స్ పెట్టుకోవడానికి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు పెట్టుకోవాలి అనే దానికి ఆ కట్స్ పెట్టుకోవాలి. ఇప్పుడు రెండో హ్యాండ్ కూడా అంతే. మెయిన్ క్లాత్ పైన లైనింగ్ క్లాత్ పెట్టేసి అలా ఒక పావించు గ్యాప్తో స్టిచ్ వేసుకోవాలి. చుట్టూ అది కూడా అంతేనండి. లైనింగ్కు మెయిన్ క్లాత్కి అటాచ్ చేసుకోవాలి. ఇప్పుడు పైపింగ్ క్లాత్ చీర ఆ కలర్ ఉందండి, కాబట్టి చీర ఏ కలర్ ఉంటే ఆ కలర్ పైపింగ్ క్లాత్ తీసుకోవాలి.
అది కూడా క్రాస్గా తీసుకోవాలి. ఇప్పుడు పీస్ తీసుకున్నాం కదా, దాన్ని ఒక సైడు మర్చి కుట్టుకుంటూ రావాలి. స్ట్రైట్గా మర్చి కుట్టుకోవాలి. ఒక సైడ్ మాత్రమే మర్చుకొని కుట్టుకోవాలి. కుట్టుకున్నాం కదా, ఇప్పుడు హ్యాండ్ పైన కింద వైపు పెట్టి పైపింగ్ క్లాత్ పెట్టి అలా ఒక స్టిచ్ వేసుకోవాలి. మనం ఒక పావించు పైన కుట్టు వేసుకున్నాం కదా, అదే కుట్టు పైననే వేసుకుంటూ రావాలి. ఇప్పుడు ఆ ఎక్స్ట్రా క్లాత్ అంతా కింద నీట్గా కట్ చేసుకొని ఇప్పుడు థ్రెడ్ దారం పెట్టి దారం సైజులో మర్చుకోవాలి. ఫోల్డ్ చేసుకోండి రౌండ్గా. ఆ దారం పట్టుకుంటే అట్లా రెండు స్టిచ్ చేసుకున్నాం కదా, కింద పీస్ ఉంది కదా, ఇంకొక పీసు జాయింట్ ఉంటుంది కదా, ఆ జాయింట్కి పైపింగ్ క్లాత్కి మధ్యలో దారం ఉండాలి. ఆ పైపింగ్ క్లాత్కి హ్యాండ్కి మధ్యలో కుట్టు రావాలన్నమాట. దారం అలా కొద్దిగా లాగి పట్టుకునేట్లా టైట్గా పట్టుకొని క్లాత్ ఫోల్డ్ చేసుకున్నాం అనుకోండి, నీట్గా రౌండ్గా థ్రెడ్ ఏ సైజులో ఉంటే పైపింగ్ కూడా అదే సైజులో వస్తుందన్నమాట. నీట్గా ఒకే లెవెల్గా వస్తుంది. చూసారు కదా, వీడియోలు చూపిస్తున్నట్లే అలా వేసుకుంటూ రండి. అర్థమవుతుంది కదా. అలా హ్యాండ్కి పైపింగ్ క్లాత్కి మధ్యలో కుట్టుపడాలి. చాలా నీట్గా ఉంటుందన్నమాట, పైన కుట్టు కనిపించకుండా. ఇప్పుడు ఇక రెండో హ్యాండ్ కూడా అంతే. థ్రెడ్ పెట్టి థ్రెడ్ ఏ సైజులో ఉంటే ఆ సైజు క్లాత్ ఫోల్డ్ చేసుకొని థ్రెడ్ పైపింగ్కి క్లాత్ హ్యాండ్కి మధ్యలో కుట్టు వచ్చేలా వేసుకోండి. రెండు హ్యాండ్స్కి అంతే అలాగే వేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా, అడుగున పైపింగ్ క్లాత్ కింద వైపు, అది మనం హ్యాండ్ వేసుకునేటప్పుడు బయటికి రాకోకుండా ఒక స్టిచ్ వేసుకోవాలి. రెండు హ్యాండ్స్కి అలాగే వేసుకోండి. ఎక్స్ట్రా క్లాత్ పైన ఒక కుట్టు వేసుకోవాలి. చూసారు కదా, పైపింగ్ ఎంత నీట్గా వచ్చింది కదా. ఇప్పుడు అక్కడ కట్స్ పెట్టుకున్నాం కదా మనం ఫ్రిల్స్ పెట్టుకోవడానికి. ఇప్పుడు ఆ కట్స్ దగ్గర నుంచి భుజం దగ్గర కట్స్ వరకు ఒక 5-6 ఫ్రిల్స్ పెట్టుకోవాలి. చిన్న చిన్న కుచ్చులు ఏదైనా పిన్ను కానీ అలా తీసుకొని చిన్న చిన్నగా జరుపుకుంటే ఒక 6 కుచ్చులు అటువైపు, కట్స్ భుజం దగ్గర కట్స్ ఉంది కదా, ఇటువైపు ఒక కట్స్ ఉంది కాబట్టి అక్కడికి ఒక 6 కుచ్చులు పెట్టుకున్నామంటే భుజం మధ్యలో ఉంటుందండి. చూసారా ఎంత బాగా వచ్చింది కదా పప్పు, అలా వస్తుంది. ఇది కూడా అంతే. ఈ కట్స్ నుంచి అలా ఆ కట్స్ వరకు మధ్యలో కట్స్కి ఇటువైపు 6 కుచ్చులు అటువైపు 6 కుచ్చులు చిన్న చిన్నగా పెట్టుకుంటూ రావాలి. మనం చేత్తో అయితే చిన్న చిన్నగా పెట్టుకోలేము కదా, అలా సూది కానీ ఏదైనా కానీ సూదితో ఏదైనా కానీ జరుపుకుంటూ వస్తే కుచ్చులు చిన్న చిన్నగా నీట్గా వస్తాయి. ఒక 1/2 ఇంచు లోపలికి కుట్టు వేసుకోండి. చూసారు కదా ఎంత నీట్గా వచ్చిందో. అలా థ్రెడ్ పైపింగ్ కూడా చాలా నీట్గా వచ్చింది. అర్థమైంది కదా. ఇంకా ఏవైనా డౌట్స్ ఉంటే కానీ అర్థం కాకపోయినా సరే కామెంట్లో తెలియజేయండి, చెప్తాను. ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఎవరైనా కానీ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు షేర్ చేయడం వల్ల, లైక్ చేయడం వల్ల మరింత మందికి రికమెండ్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పకుండా లైక్ చేయండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి. అంతేనండి, బాయ్.